ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక పార్టీలు ముఖ్యంగా ఓడిపోయిన పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈవీఎం మీద అనేక ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ఎన్నికలకు వెళ్ళాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాడు. దానికి అనుగుణంగానే హిందూపురంలో జరిగిన ఒక వార్డులో వైసీపీకి ఒక్క ఓటు వచ్చిందంటే కూడా పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో కానీ వైసీపీ అనుకూల మీడియాలో కూడా అనేక సార్లు ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. దాదాపు వైసీపీకి ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. అంతా కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారంటే కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ కథనాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇందులో ఎంత నిజం ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఒకసారి మనం చూస్తే హిందూపురంలో సంబంధించి నందమూరి బాలకృష్ణ, టీఎన్ దీపిక ఇద్దరు కూడా హోరాహోరీగా తలపడ్డారు. ఎప్పటిలాగా దాదాపుగా ఆనవాయితీగానే దాదాపుగా నందమూరి బాలకృష్ణ 30,000 పైచీలకు ఓటుతో కూడా మెజార్టీ సాధించడం జరిగింది. ఇందులో ఈవీఎంల హస్తం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ ఆరోపించింది. ఆరోపణకు అనుగుణంగా మనం ఏవైతే ఒక వార్డులో ఒక ఓటు వచ్చిందని, ఒక ఓటు కూడా మిగతా ఓటు అన్ని కూడా టీడీపీకి వెళ్ళిపోయాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బిగ్ టీవీ తీసుకొచ్చింది. ముఖ్యంగా చూసినట్లయితే ప్రస్తుతం 28వ వార్డు ఏదైతే ఉందో 28వ వార్డులో మన కెమెరామెన్ ప్రసాద్ ఎక్కువగా చూపిస్తున్నాడు. 28వ వార్డులో చూడొచ్చు మనం. ఒకసారి వేరే ఫైల్ కూడా ఓపెన్ చేసి చూద్దాం దాదాపు ఎలా ఉందనేది కూడా. 28వ వార్డులో దాదాపుగా వైసీపీకి ఒకే ఒక ఓటు వచ్చింది. ఎంత నిజం ఉందో అది పూర్తిగా నిజమని చెప్పొచ్చు. మిగతా విషయాలు చూసుకుంటే వైసీపీకి ఆరోపిస్తున్నట్లుగా వార్డుకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ వార్డులన్నీ ఓట్లన్నీ కోసం లెక్కిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చూడొచ్చు మనం. దాదాపుగా 28వ వార్డు చూడొచ్చు. ఖచ్చితంగా 28వ వార్డులో ఇటు వైసీపీకి సంబంధించిన ఒక ఓటు ఏదైతే ఉంది ఇది వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికకు వచ్చిన ఓటు. ఖచ్చితంగా ఈ ఓట్లు అయితే నిజం ఉంది. కానీ ఏదైతే ఇదే వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంహెచ్ ఇనయతుల్లాకి 466 ఓట్లు పోలయ్యాయి. అందులో టీడీపీ అభ్యర్థికి కూడా కేవలం 95 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం ఓట్లు చూసుకుంటే ఈ వార్డుకు సంబంధించిన మొత్తం ఓట్లలో 578 ఓట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూడొచ్చు మనం 570 ఓట్స్ ఈ వార్డులో ఉన్నాయి. మొత్తం 108 పడ్డాయి. మొత్తం టోటల్ ఓట్స్ 578. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థికి దాదాపుగా 466 ఓట్లు పడ్డరాగా వైసీపీ అభ్యర్థికి ఒక్క ఓటు వచ్చింది. టీడీపీ అభ్యర్థికి 95 ఓట్లు, మిగిలిన పార్టీల అభ్యర్థికి 5 ఓట్లు, అయితే 108 ఓట్లు. మొత్తం చూసుకుంటే 570 ఓట్లు ఖచ్చితంగా క్యాల్కులేట్ అయ్యని చెప్పొచ్చు. అంటే ఈ రిజల్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫేక్. ఈవీఎంలు అనేది కూడా ఎక్కడ ట్యాంపరింగ్ జరగలేదు మనం స్పష్టంగా చూడొచ్చు. దీపికా టీఎన్కి చూడొచ్చు మనం. ఒక్క ఓటు రోజు వచ్చింది. ఆ ఒక్క ఓటు వచ్చిన మాట వాస్తవమే. కానీ మిగతా ఓట్లు ఇందులో ఎక్కువ మెజార్టీలో 444 ఓట్లు కాంగ్రెస్కి ఓటుకు పడ్డాయి. కేవలం 95 ఓట్లు మాత్రమే టీడీపీకి పడ్డాయి. నందమూరి బాలకృష్ణ కూడా ఇక్కడ పూర్తిగా చేతులు తీసిన పరిస్థితి. కేవలం ఇక్కడంతా కూడా ఈ వార్డులు, ఈ 3 వార్డులు చూసుకుంటే పూర్తిగా స్పష్టంగా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. 28 తర్వాత 30, 31, 32 ఈ వార్డులో పూర్తిగా కాంగ్రెస్ సభ స్పష్టంగా కనిపించింది. దాదాపు 112, 117 ఓట్లు కూడా అంటే ప్రధాన పార్టీలతో సరిసమానంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు సాధించింది. ఈ ఓట్లు చూడకుండా కేవలం కాంగ్రెస్ టీడీపీ పడిన ఓటు మాత్రమే చూశారు మిగతా సోషల్ మీడియాలో. ఇటు అన్ని చోట్ల కూడా ఈ వార్త పూర్తిగా వైరల్ అవుతుంది. బిగ్ టీవీ కూడా స్పందించి అనేక సార్లు దీన్ని వెరిఫై చేసుకొని పూర్తిగా ఓటర్ ఈవీఎం అయితే ఉన్నాయో చెక్ చేయించుకొని ఆ ఓటర్లు అయితే మన ఫలితాలు వచ్చిన రోజు ఏవైతే అధికారులు సబ్మిట్ చేశారో వాటిని కూడా పూర్తిగా సరిచూసుకొని ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు కూడా స్పష్టంగా బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ తేటతెల్లమైంది. హిందూపురంలో వైసీపీకి ఏదో జరిగింది అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనట్టు కూడా బిగ్ టీవీ తన పరిశోధన తేలింది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.